दिक्कालाद्यनवश्चिन्नानन्तचिन्मात्रमूर्तये स्वानुभूत्येकमानाय नमः शान्ताय तेजसे नमः शान्ताय तेजसे कुण्डलिशयना वेदण्डरक्षक अखण्डतेज नायण्डनुण्डवे कुण्डलिशयना वेदण्डरक्षक अखण्डतेज नायण्डनुण्डवे पंकजलोचन शंकरनुत संकटमुलु मान्पवे పొంకముతోను ఏమిరా రామ నా వల్ల నేరామేమిరా రామ మందరధరణి సుందర పదములు ఇందిరేశ కనుగొందు జూపవే దినముక వేడుగా ఘనముగ గడిపెద తనయుని మీదను దయలేదయ్యో ఏమిరా రామ నా వల్ల నేరామేమిరా రామ సదయ హృదయని మృదు పదములు నా హృదయ కమలమున వదలక నిల్పెదా సదయ హృదయని మృదు పదములు నా హృదయ కమలమున వదలక నిల్పెదా రామ రామ భద్రాచల సీతారామదాసుని ప్రేమతో నేలవే ఏమిరా రామ నా వల్ల నేరామేమిరా రామ ఏమి రామ ఇలాగు కష్టములు నీ మహిమోనా ప్రారబ్ధమో ఏమిరా రామ నా వల్ల నేరా మేమిరా రామ. ఈశావాస్యోపనిషత్తు 4వ మంత్రము. అనేజదేకం మనసో జీవీయో దైనదేవా పునవన్ పూర్వమర్షదు తద్ధావతోన్యానత్యేతి తిష్టతు తస్మిన్ ఆపో మాతరిష్వా దదాతి. అనేజత్తు ఏకం మనసః జవీయః న ఏనత్తు దేవాః ఆప్నువన్ పూర్వం అర్షతు తత్ ధావతః అన్యాన్ అత్యేతి తిష్టత్ తిష్టతు అస్మిన్ ఆపః మాతరిష్వా దధాతి. 4వ మంత్రము. ఇక్కడి నుంచి కొంచెం మంత్రాలన్నీ కూడా సానుకూల వ్యతిరేకతలతో నడిచే మంత్రాలు 2 ఉన్నాయి ఇక్కడ. అనేజతి తదేజతి తన్నయ్యతి తద్దూరే తద్వదంతికి తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత అనేది కూడా కొంచెం భావాలను వ్యత్యస్తముగా చూపింపబడుతూ ఉన్నాయి. అనేజత్ ఏకం కాబట్టి అక్కడ చెప్పే విధానములో ఏజ్రు కంపనే ధాతువు అన్నమాట. ఏజ్రు కంపనే అంటే చెలించటం అన్నమాట. చెలించే విధానాన్ని ఏజత్తు అనేటువంటిది. అనేజత్తు అనేజత్తు అంటే అది చెలించేది కాదు అని అంటాడు ఇక్కడ. అనేజత్తు చెలించేది కాదు. ఏకం అది ఒక్కటే ఉన్నటువంటి స్వరూపము. భగవంతుడు అంటే ఒక్కడే. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించిత్తు అని వేదం. ఏకం అద్వితీయం బ్రహ్మ, భగవంతుడు ఒక్కడే అర్థం.
బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. కనుక పరబ్రహ్మం బ్రహ్మతత్వం అది ఒక్కటే, ఏకం అద్వితీయం బ్రహ్మ, భగవంతుడు ఒక్కడే. కాబట్టి ఈ ప్రకారం ఇద్దరు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు అంటూ విశ్వంలో ఏమీ లేదు. అజ్ఞానంతో మానవులు మాట్లాడుతూ ఉంటారు, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప. పెద్ద అజ్ఞానం మనిషి యందు ఆవహించి ఉన్నటువంటి ఒక అంధకారం. ఈ అంధకారం కోపంలో పడ్డటువంటి వాడై మరి తానెవరో అసలు ముందు తెలియదు, దేవుడి గురించి తర్వాత సంగతి, దేవుడి విషయం తర్వాత చూసుకుందాం. అసలు నీవెవరు, నీ స్వరూపం ఏమిటి, నీ మూలతత్వం ఏమిటి అనేటువంటి యొక్క విషయమైనా కనీసం అన్వేషణ చేసినా చాలు. భగవంతుడు ఉన్నాడా, ఎక్కడున్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు, అంతటా ఉన్నాడా, కొంత లెక్కే ఉన్నాడా, ఈ లోకంలో ఉన్నాడా, వేరే లోకాల్లో ఉన్నాడా అని ప్రకారంగా దేవుడి గురించి అనేటటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు, దేవుడి గురించి విచారణ చేస్తూ ఉంటారు. అసలు దేవుడి గురించి తెలుసుకోవడం దానికంటే ముందు నీ గురించి నువ్వు తెలుసుకో చాలు. నీకు అర్థమైతే దేవుడి విషయం నీకు పూర్ణముగా అర్థమవుతుంది. అందుచేత మరి చూస్తే తాత్విక విచారణ అంతా కూడా నేనెవరు అనేది ప్రధానంగా ఉంటుంది. రమణ భగవానుల వారి యొక్క సాహిత్యం అంతా ఇదే, నేనెవరు అనేటువంటిది విచారణ రమణ భగవానుల వారి. ఎందువల్లంటే ఆ నేను అర్థమైతే భగవద్ విషయం అర్థమవుతుంది. అదే కదా చలం ఆనాడు రమణాశ్రమానికి పోయి రమణుడిని ప్రశ్న వేసింది. దేవుడు ఉన్నాడా అని ప్రశ్న వేశాడు చలం. రమణ భగవానుల వారు ఆయన ప్రశ్న వేశాడు, నువ్వు ఉన్నావంటరా అని ప్రశ్న వేశాడు. దేవుడు ఉన్నాడా అని ఆయన ప్రశ్న వేస్తే నీవున్నావా అని ఈయన ప్రశ్న వేశాడు. కాబట్టి చివరికి ప్రశ్నకు ప్రశ్నే జవాబు అయిపోయింది. ఎందుకంటే నీవు ఉన్నావా అన్నప్పుడు ఉన్నానని చెప్పి అనాలి కదా. ఎవరైనా మరి దాంట్లో సందేహం లేదు, దేవుడు ఉన్నాడా అనే విషయం సందేహం ఉంటుంది. నీవు ఉన్నావా అని అడిగితే సందేహం ఏముంది? ప్రతి ఒక్కరూ కూడా ఉన్నాను అని చెప్పి నేనే మాట చెప్పేది. కనుక నేనున్నాననేటువంటి విషయంలో సందేహం లేదు, ఉన్నాను అని చెప్పనంటాడు. మరి ఉన్నాను అని చెప్పనన్నావు అంటే ఏదై ఉన్నావు? ఈ శరీరంలో చాలా ఉన్నాయి, ప్రాణం ఉన్నది, మనస్సు ఉన్నది, బుద్ధి ఉంది, తెలివి ఉన్నది, అహంకారం ఉన్నది, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ఈ విధంగా నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా చేరి ఉన్నాయి కదా. మరి మొత్తం కలిపి నీవా, లేకుంటే వాటిల్లో నువ్వు ప్రత్యేకంగా వేరుగా ఉన్నావా? సాధారణంగా ఈ మొత్తం కలిపి నేనని చెప్పని అంటారు. ఈ ప్రశ్న వేసినప్పుడు ఈ మొత్తం కలిపే నేనని చెప్పని మాట వాడతారు. ఈ మొత్తం కలిపి నేనని చెప్పన్నట్లయితే ప్రశ్న వస్తుంది అక్కడ. మరి ప్రతిదానికి కూడా నా అనే పదం వాడుతూ ఉన్నావు. నా మనస్సు, నా బుద్ధి, నా తెలివి, నా అహంకారం, నా శరీరము, నా ప్రాణము. కాబట్టి నావి అని చెప్పి అంటూ ఉన్నాడు. మరి నావి అనేటువంటి వాడు వాడేవాడు లోపల, నావి అనేటువంటి వాడు ఎవడెవడు. కాబట్టి వానికి తెలుస్తూ ఉన్నాయి, నా మనస్సు బాగా ఉంది, నా మనస్సు బాగా లేదు, నా ప్రాణం శ్వాసపోతా ఉన్నది, నా దేహంలో శక్తి లేదు, నాకు కోపం వస్తుంది, నేను శాంతిగా ఉన్నాను అని ఇట్లాగా శాంతిగా ఉంది తెలుస్తున్నది, కోపం వస్తుంది తెలుస్తున్నది, చిరాగ్గా ఉన్నది తెలుస్తున్నది, ఆవేశం తెలుస్తూ ఉన్నది. ఇట్లాగా తెలియబడేటువంటివన్నీ కూడా లోపల తెలుస్తూ ఉన్నాయి. తెలుసుకునేటువంటి వాడు వేరుగా ఉన్నాడు. మరి వాడెవడనేటువంటి విషయం మీదే తాత్వికం బయలుదేరినటువంటి అంశం. కనుక వాడిని నిగ్గుదీయటమే తత్వశాస్త్రం యొక్క ఉద్దేశం.
ఈ ప్రకారంగా సాగేటువంటి ఈ యొక్క సాహిత్యం అంతా కూడా మరి జ్ఞానపరంగా సాగుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా మరి నేనెవరో తెలుసుకుంటే చాలు, ఆ నేనే మరి అంతటా ఉన్నటువంటి బ్రహ్మం. కాబట్టి బ్రహ్మమును గుర్తించినట్లే. ఎందువల్లంటే శాస్త్రం చెప్పే మాట, సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ. సర్వం ఏతద్ బ్రహ్మ, అంతటా వ్యాపకమై ఉన్నటువంటిది ఆ బ్రహ్మం. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము అయం ఆత్మ బ్రహ్మ. అయం ఈ శరీరములో ఉన్నటువంటి ఆత్మయే ఆ బ్రహ్మము అన్నాడు. కాబట్టి ఆ బ్రహ్మమునకు ఆత్మకు ఎలాంటి యొక్క తేడా లేదు. అందువల్ల మరి ఎందుకన్నా ఆత్మ అని చెప్పనంటే మరి దేహ ఉపాధి ఉంది కదా, సూక్ష్మదేహం లే కారణదేహం ఉపాధిని బట్టి మరి లోన ఉన్నటువంటి యొక్క భాగముగా దాన్ని ఆత్మ అనే పదంతో వాడుతూ ఉన్నారు. దాన్ని శాస్త్రం చెప్పే మాట అయం ఆత్మ బ్రహ్మ. ఈ ఆత్మయే బ్రహ్మం అని చెప్పి అంటూ ఉంది. కాబట్టి అందువల్లే మహాత్ములందరూ కూడా ఏం చేశారంటే బ్రహ్మమును తెలుసుకోవటం అనే పని మానేశారు. బ్రహ్మమును తెలుసుకోవటం అనే పని మానేశారు. నేను నన్ను తెలుసుకోవటం అన్నటువంటి పనిని ప్రారంభించారు. కాబట్టి అందరూ కూడా తాపసికులై తపో మార్గంలో లోపలికి ప్రయాణం చేశారు, బయటికి ప్రయాణం చేయాలి. బయటికి ప్రయాణం చేసే అవకాశాలు లేవు, ఎంతలకు పోతా. కాబట్టి లోపలికి పోతే ఆ లోన ఉన్నటువంటి యొక్క ఆత్మ తెలియబడిందా అంటే అదే బ్రహ్మము. కాబట్టి బ్రహ్మమును గుర్తించినట్లే అవుతుందన్నమాట. కాబట్టి ప్రకారముగా అంతటా ఉన్నటువంటి స్వరూపం ఒకటే. అనేజత్ ఏకం. మొట్టమొదటిగా పరమాత్మ విషయం బోధిస్తూ, అంతకుముందు ఈశావాస్యమిదం సర్వం అకరుకరువన్నేవేహ కరమాని అసూర్యానామతే లోక అనే విధాయకాలుగా ఉత్తమ లక్షణము, మధ్య లక్షణం, అధమ లక్షణములుగా మానవుల యొక్క ప్రవృత్తి అనేటువంటి యొక్క అంశాల మీద ఆ మూడు మంత్రాలు అనేటువంటి వివరణాత్మకముగా ప్రయాణం చేశాయి. కాబట్టి సగటు మానవుడు వాడి యొక్క జీవన విధానాన్ని ఎట్లాగా మలుపుకోవాలి, ఏ విధముగా జీవనాన్ని మరి జీవించాలి అనేటువంటి విధానంగా మరి ఈశావాస్యం, కురవన్నేవేహ కర్మాణి, అసూర్య నామతే లోక, ఇవన్నీ కూడా ఉత్తమ, మధ్యమ, అధమ అన్న విధాయకాలుగా మానవుని యొక్క నడవడికను, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని, వాళ్ళ యొక్క ప్రవృత్తిని మార్చుకునే విధానముగా మూడు కూడా బోధించిన విధానము. ఇక్కడ భగవద్ విషయమై తీసుకుంటూ అంశాన్ని ముందుగా ఆయన అనేజత్ అనే పదంతో, భగవంతుడు కదిలేవాడు కాదు, అది కదలకుండా ఉంటుంది, కదిలిక లేనిది. ఏజురు కంపనే, కంపం అంటే చలనం. ఇలాంటి కదలికలు అనేటువంటి బ్రహ్మమునందు ఉండవు. అది అధిష్టానం, విశ్వానికి అధిష్టానం. అది అధిష్టానం గదా కర్త భగవద్గీత. సర్వాధిష్టానమై ఉన్న స్వరూపం. కాబట్టి దాంట్లో ఏ కదలికలు అనేటువంటివి ఉండటానికి వీలు లేదు. లేనప్పుడే కదిలేటువంటివన్నీ కూడా దాన్ని ఆసరాగా చేసుకుని ఇవన్నీ కూడా తమ వ్యవహారం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ముందు చేత భగవంతుని విషయం చెబుతూ అనే జత్తు దానికి ఎలాంటి యొక్క చలనం లేదని చెప్పనే మాట ముందుగా చెప్పాడు. రెండవ పదములో ఏకం అనేటువంటి పదముతో చెబుతున్నాడు. ఏకం అంటే భగవంతుడు ఒక్కడే అనేటువంటి యొక్క విషయము. కాబట్టి ఈ విషయంలో ఎవరూ కూడా సందేహపడాల్సిన అవసరం లేదు. మరి భగవద్ విషయంలో అనేక మంది అనేక రకాలుగా మరి భావనలు కలిగి ఉన్నారని చెప్పనంటే వాళ్ళందరూ కూడా మరి దేవతామూర్తుల యందు దైవం అనేటువంటి భావన ఆరోపితం చేస్తున్నారు. ఎవరైతే లోకంలో దేవుడు అనే భావనగా సేవిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవతామూర్తులు, దేవతా స్వరూపులు, విశ్వపాలకులు. వాళ్ళంతా కూడా ఎట్లయితే లోకములో మానవ సముదాయం ఉన్నదో అట్లాగా దివ్యందు దేవగణాలు ఉన్నాయి. ఇది మానవ గణాలు, అవి దేవగణాలు. కాబట్టి ముక్కోటి దేవతలుగా చెప్పేటువంటి మాట. వీళ్ళందరూ కూడా విశ్వానికి మరి నాయకులుగా ఉండి విశ్వ సంరక్షణ, విశ్వ గమనం ఇవన్నీ కూడా వాళ్ళు దగ్గరుండి చూసుకునే విధానముగా ఉన్నటువంటి దేవతామూర్తులు. అలాంటి దేవతల పట్ల భక్తి కలిగి ఉండటం కూడా మంచిదే.
కానీ మరి భగవంతుడు అని చెప్పి అన్నప్పుడు ఆయన నామరూపరహితుడు, ఇంద్రియ అగోచరుడు, సచిదానంద స్వరూపుడు, సర్వవ్యాపకత్వం పొంది ఉన్నటువంటి వాడు. దీనిని అందరూ కూడా భగవంతుడుగా గ్రహించాల్సి ఉంటుంది. అంటే అంతటా వ్యాపకమై ఉన్నటువంటి భగవంతుడు నీలో పృచకాత్మగా ఉన్నట్లుగా అందరి యందు కూడా ఆ బ్రహ్మమే ఉన్నది. కాబట్టి ప్రకారముగా అందరి యందు ఆ బ్రహ్మమే, ఆ భగవంతుడే ఉన్నాడు. అందరి యందు ఆ భగవంతుడే ఉన్నాడనేటువంటి ఒక భావన వచ్చినప్పుడు చాలా వరకు మానవుల యందు భగవత్ సంబంధమై ఉన్నటువంటి విషయముల విభేదాలు మొత్తం కూడా తొలగిపోయే అవకాశం అనేటువంటిది ఉన్నది. అది అందుచేత ఉపనిషత్తు చెప్పేటువంటి యొక్క భావాలు గ్రహించినట్లయితే మానవులలో చాలా వైవిధ్యములు దూరమైపోయే అవకాశం ఉంటుంది. అందరూ కూడా దగ్గరవుతారు, మమేకమవుతారు. మరి సర్వాత్మనా భావనగా అందరూ కూడా భగవదంశ కలిగినటువంటి వాళ్ళుగా భావించుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఏకం అనేటువంటిది అది సజాతీయ, విజాతీయ, స్వగతి వేద రహితమై ఉన్న విధానంగా కూడా ఏకం అనేటువంటి పదం వాడే అవకాశం ఉన్నది. సమస్త మరి జీవులలో ఆ భగవంతుడే వ్యాపకమై ఉన్నాడు అనేటువంటి మాట భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహసిని సునిశైవ శ్వపాకేశ పండితా సమదర్శన. బ్రాహ్మణుని యందు, గోవు యందు, శునకమునందు, మరి ఆ చండాలుని యందు అని చెప్పి అన్నప్పుడు ఈ ప్రకారంగా విశ్వంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులలో ఆ భగవంతుడే ఉన్నాడనేటువంటి యొక్క విషయంగా చెప్పటమే ఆ శ్లోకం యొక్క ఉద్దేశము. ఇట్లా సర్వాత్మనా భావనగా భగవంతుని యందు ఏకత్వ భావనగా బోధించే విషయముగా ముందుగా ఇక్కడ భగవద్ విషయం తీసుకుంటూ అనేజత్తు ఏకం అనే పదం వాడారు. మనసః జవీయః న ఏనత్తు దేవాః ఆపునవన్ పూర్వం అర్షతు. మనసః జవీయః, మనసః మనసు కంటే, జవీయః వేగముగా పోతుందని చెప్పిన అన్నాడు. న ఏనత్తు దేవాః ఆపునవన్, దేవాహ ఇంద్రియములు, దేవాహ అంటే దేవతలు, లేదా దేవాహ అంటే ఇంద్రియములు, నా ఆపునవన్ అవి పొందలేకపోయాయి అన్నాడు. ఆపునవదంటే పొందటం. నా ఆపునవన్ అవి పొందలేకపోయి. పూర్వం అర్షతో, పూర్వం ముందుగానే అది చేరి ఉండెను, అన్నిటికంటే కూడా అది ముందే ఉన్నది అనేటువంటి భావన. తత్ ధావతః అన్యాన్ అత్యేతి, అన్యాన్ ఇతర వాటికంటే కూడా ముందుగానే తత్ ధావతః అన్నిటికంటే వేగంగా పోతున్నటువంటి స్వరూపము అత్యేతి అధికరించి ఉన్నది. తిష్టతు తస్మిన్ ఆపః మాతరిష్వా దదాతి. తస్మిన్ ఆ బ్రహ్మమునందు ఆపః ఆపస్సులు, మాతరిష్వ వాయువు, దధాతి ధరించి ఉన్నటువంటి వాడు అనే ఈ మంత్రంలో వచ్చేటువంటి యొక్క అంశములు. అందుచేత ఇక్కడ మనసః జవీయః, మనస్సు కంటే మహావేగముగా పోతూ ఉందట. మనస్సు అనేది చాలా వేగముగా పోయేదిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. మనస్సు క్షణకాలములో ఎక్కడికో పోయి ఉంటుంది. ఒక్క క్షణకాలంలో అమెరికాలో ఉంటుంది, రష్యాలో ఉంటుంది, ఇంగ్లాండ్లో ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ ఏ దేశాలలో, స్వర్గలోకంలో, వైకుంఠంలో ఇట్లాగ మహావేగముగా ప్రయాణం చేసేదిగా మనస్సు ఉందనేటువంటిది. అది మనస్సు ఎంత వేగంగా పోయినప్పటికీ కూడా అంతకంటే దానికి ముందే ఆడ బ్రహ్మం ఉన్నది. ఒకవేళ మనస్సు అనేది వైకుంఠానికి పోతే ఆ వైకుంఠంలో వైకుంఠంలో బ్రహ్మం ఉన్నది. మనసః జవీయః, మనస్సు కంటే ముందే ఉన్నది. జవీయః అంటే వేగముగా, అంటే మనస్సు కంటే ముందే ఉన్నది. అది ఎక్కడికి పోగలిగినా అక్కడ దానికంటే ముందే ఉంది ఆ బ్రహ్మం. కైలాసం పోయిందనుకోండి, ఆ కైలాసం అయినా అక్కడ అంతకంటే ముందే బ్రహ్మం అక్కడ ఉన్నది. స్వర్గలోకానికి పోతే మనస్సు అంతకంటే ముందే అక్కడ బ్రహ్మం ఉన్నది. ఎందుకంటే బ్రహ్మం సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును దాటి బ్రహ్మము కంటే అవతలకి ఈ మనస్సు పోయే అవకాశం కాదు. కనుక మనస్సు అనేటువంటి యొక్క వస్తువుల ఒక వేగాన్ని ముఖ్యంగా చెబుతూ ఉన్నారు.
మనసు మహావేగవంతముగా పోయేటువంటి వస్తువుగా చెప్పేటువంటి యొక్క మాట. అది ఎప్పుడూ కూడా ఒక మహావేగముగా పరుగులు తీస్తూనే ఉంటుంది మనస్సు. ఒక చోట నిలకడగా ఉండే విధానంగా మనస్సుకి లేని విధానము అందరికీ కూడా తెలిసిన విషయం ఇది. మనసహ మనస్సు అన్నారు. మనస్సు లేకుండా లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. అందరూ కూడా మనస్సు అనేటటువంటి దాంతో ముడిపడి ఉన్నటువంటి విధానమే. లెక్కలేని ఆశలీనమై ఉండగా తిక్క ఎత్తి నరుడు తిరుగుగాక, ఒక వంటి మనసు కూర్చుండనిచ్చునా విశ్వదాభిరామ వినురవేమ అని వేమని చెప్పాడు. లెక్కలేని ఆశలీలమై లీనమై ఉండగా తిక్క ఎత్తి నరుడు తిరుగుగాక. లెక్కలేని ఆశలు మనసు లోపల. ఈ మనసు అనేది ఎందువల్ల వేగంగా పోవటం అనేటువంటి మాటకి దాంట్లో చేరి ఉన్నటువంటి అమితమై ఉన్నటువంటి యొక్క ఆశలు అవి వీడిని కూర్చోనివ్వవు. ఆశలు అత్యాశలు మిక్కుటమై ఉన్నటువంటి ఆశలు. ఆశాపాశ శతై బద్ధాః కామక్రోధ పరాయణాః. కాబట్టి మనస్సులో ప్రధానంగా ఉన్నటువంటిది ఏంటంటే ఆశలు అత్యాశలుగా ఉన్నాయన్నాడు. మోఘాశ మోఘకర్మాణః మోఘజ్ఞాన విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. మానవులట రాక్షసీ సంబంధమై ఆసురీ సంబంధమై మోహిని సంబంధమై ఉన్నటువంటి ప్రకృతిని పొంది ఉన్నారు అన్నాడు భగవద్గీతలో స్వామివారు. రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహిని 3 పేర్లు చెప్పాడు. రాక్షస సంబంధము, ఆసురీ సంబంధము, మోహిని సంబంధము. ఇలాగా లోన ఉన్నటువంటి ప్రకృతి, దాని చేత బద్ధులై ఉన్నటువంటి జీవులు. ఆసురీ ప్రకృతి, మోహిని ప్రకృతి, రాక్షసీ ప్రకృతిగా ఉన్నటువంటి మూలా విద్య అజ్ఞానము తమస్సు అనేది ప్రతి జీవుణ్ణి కూడా కట్టిపడేసింది. మెదిలాడే అవకాశాలు, కదిలే అవకాశాలు బాగా అందరి జీవుల్ని కూడా అజ్ఞానం అనేటువంటిది బాగా గట్టిగా పట్టేసింది. ఎట్లయితే మకరి యొక్క ముసలి ఏనుగును పట్టేసిందో భాగవతంలో అష్టమ స్కంధం గయ్యదల మోక్షంలో చూసినట్లుగా అందరి జీవులను కూడా అజ్ఞానం అనేది దట్టంగా వ్యాపకమై జీవులను తనలో మరి కప్పివేసింది. దాన్ని పరమాత్మ రాక్షసి, ఆశ్రీ, మోహిని 3 పేర్లుగా అని చెప్పాడు. అంత బాగా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఉందనేటువంటి భావం. దాని కారణంగా మోఘాశ మోఘకర్మాణః మోఘజ్ఞాన అన్నాడు. మోఘ అంటే వ్యర్థం, వ్యర్థ ఆశలు, వ్యర్థ కర్మలు, వ్యర్థ జ్ఞానములు ఇవి సంపాదించుకుంటూ ఉన్నాయి. వ్యర్థ ఆశలు, ఈ ఆశలు పెంచుకొని అమితమైనటువంటి వాటిల కోసంగా పరుగులు తీస్తూ ఉన్నాడు. ఎక్కడెక్కడో కొల్లగొట్టు వస్తూ ఉన్నాడు, ఎక్కడెక్కడో దాస్తూ ఉన్నాడు. ఏ గోతుల్లోనో, ఏ గోడల్లోనో, ఏ బ్యాంకుల్లోనో. నికాల్సుగా వచ్చే డబ్బు అయితే బ్యాంకులకు పోతుంది. ఇక మరి నల్లధనం అని చెప్పి అంటారు కదా, ఆ రకంగా వచ్చాయని లెక్కలు చెప్పాలి. కాబట్టి అది ప్రభుత్వం దృష్టికి పోకుండా మరి తన దృష్టిలోనే పెట్టుకొని అది దానికి మళ్ళీ భద్రత చేసుకోవటానికి గోడల్లోనో లేకపోతే ఇంకా ఇంటి గుమ్మం లోపల భూములోనో నానా రకాలైనటువంటి తంటాలను పడతా ఉంటాడు మానవుడు. అమితమైనటువంటి యొక్క ఆశలు మిక్కుటముగా పెరిగిపోవటం కారణముగా ఆశ పిశాసి పట్టి వైరాగ్య వాసనలు చేరనివవు కాశిపెట్టుసునున్నది నేనేమి చేయుదును నారాయణ అన్నాడు. నారాయణ శతకంలో ఆశా పిశాసి బట్టి, ఆశ అనేది ఒక పిశాసిగా వర్ణన చేశారు. దాంట్లో ఆ పిశాసం పడితే అట అంత త్వరగా పోవని చెప్పని అంటారు. ఒకవేళ దెయ్యాలు పడితే కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోతాయి అని చెప్పేసి, పిశాచాలు మాత్రం తేలిగ్గా పోయేటువంటివి కావని చెప్పనేటువంటిదిగా చెప్పేమాట.
ఆ ప్రకారంగా మరి దాన్ని పిశాచముతో పోల్చారు. ఆ ఆశ అనేటువంటిది మానవుణ్ణి పట్టి ఎలాంటి యొక్క వైరాగ్య సంబంధమై ఉన్నటువంటి యొక్క మార్గానికి కానీ, దైవ సంబంధమై ఉన్న మార్గానికి కానీ, జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క తత్వ విశ్లేషణ కోసం ఇలాంటి వాటిల్లో పోనివ్వకుండా ఆశ అనేటువంటిది వాడిని గట్టిగా పట్టి ఈ యొక్క మోహాలలో పడవేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా మానవుడు మరి వీటికి లోబడి ఉండటం కారణంగా మనసు అనేది మరి నిశ్చలత్వం లేకుండా పోయింది అనేటువంటి మాట. మనసు అనేది జవీయ వేగముగా పోతుంది, దానికంటే వేగముగా అనే మాట బ్రహ్మానికి వస్తుంది తర్వాత. అయితే మనసు వేగంగా పోవడం అనేటువంటిది ఎందుకు ఏర్పడిందని చెప్పని చూసినట్లయితే ఈ మనస్సులో చేరి ఉన్నటువంటి గుణములు కూర్చొనివ్వవు. గుణము కుదురా గుణము శ్రీరామయ్య గుణము కుదురాను అని చెప్పిన తత్వం పాడతారు. ఇట్లాగా మనసులో చేరి ఉన్న గుణాలు దాని కారణంగా అది చంచలత్వంగా పోయే విధానం అయిపోయింది. కూర్చోనేవో గుణాలు కూర్చోనేవో. శరీరంలోనే వేరే భూతాలు ప్రవేశించినట్లయితే వాడు కూర్చుంటాడా? ఎటేటో పోతూ ఉంటాడు, పరుగులు చేస్తూ ఉంటాడు, పిచ్చి చొప్పులు చూస్తూ ఉంటాడు, వెర్రి చేష్టలు చేస్తూ ఉంటాడు. ఏదన్నా ఇతర భూతాలు ఆవహించినప్పుడు ఆ వ్యక్తిలో ఇక వాడికి ఎలాంటి స్వతంత్రత లేదు. అది ఏ వైపు లాక్కుపోతుందో ఆ వైపుకలా వాడు పోతూ నడుస్తూ ఉంటాడు. ఎందుకంటే లోన ప్రవేశించినటువంటి ఆ గాలికి ఆ భూతానికి వీడు వశమైపోయాడు కాబట్టి ఎటేటో లాక్కుపోతూ ఉంటుంది. అట్లాగా ఈ మనసు అనేటువంటి దాంట్లో కూడా అనేక గుణములు భూతములు ప్రవేశించి ఉన్నాయి. కాబట్టి మనసు అనేది స్థిరముగా ఉంటుందా అంటే ఉండనివ్వదు. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఆశలు అనే దాని మీదే చెప్పుకొచ్చిన విషయము. మిక్కుటమై ఉన్నటువంటి అత్యాశలు మోఘాశలు పెంచుకోవటం కారణంగా మనిషిలో స్థిరత్వం పోతుంది, నిశ్చలత్వం పోతుంది, ఒకసారి కూర్చునే పరిస్థితి పోతుంది. ఆహారం తినవద్దు, నిద్ర పోనివ్వదు, నిలకడగా ఉండేవాడు. ఈ ఆశలే ఈ మనిషిని బాగా తిప్పుతూ ఉండే విధానము. అంటే ఇక్కడ మనసు అనేది జవీయ వేగముగా పోయేదిగా అంటున్నారు. కాబట్టి ఈ మనస్సులో ఎందువల్ల ఈ వేగములు పుంజుకున్నాయి అని చెప్పనే మాట. ఇప్పుడు మహాత్ములు ఉన్నారు, వాళ్ళ మనస్సు నిశ్చలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, బ్రహ్మానందం కలిగి ఉంటుంది, నిలకడగా ఉంటుంది. తత్రైకాగ్రం మనఃకృత్వ వాళ్ళ అధీనంలో ఉంటుంది. ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనస్సస్పతిం అన్నారు తైత్తరీయంలో. కనుక వాళ్ళు ఆత్మానుభవాన్ని పొంది ఉన్నారు కాబట్టి వాళ్ళని మనస్సు అనేది దాటిపోయే అవకాశాలు లేవు. వాళ్ళ అధీనంలో ఎప్పుడూ కూడా ఉంటుంది, తన చెప్పు చేతల్లో ఉంటుంది. వాళ్ళని మీరి పోయే విధానంగా ఉండదు. కానీ ఇక్కడ మనస్సు అనేటువంటిది మనల్ని దాటిపోతూ ఉన్నది, మన ప్రమేయం లేకుండా పోతూ ఉన్నది. దాని యొక్క వేగానికి అందరూ కూడా మరి తుఫాను గాలికి పెద్ద పెద్ద మహావృక్షాలు వేళ్లతో పెరుక్కుని ఎక్కడికో పోయి పడ్డట్లుగా ఇంతటి గొప్ప గొప్ప యోధులు కూడా ఈ మనసు అనేటువంటి యొక్క దాని వేగానికి తట్టుకోలేక అది ఏ వైపుకు లాక్కుపోతే ఆ వైపు కల్లా పోతున్నటువంటి పరిస్థితి ఇదన్నమాట. కనుక సమస్త మానవులు మనస్సుకు వశవృత్తులు. మనస్సు ఏది తినమంటే తినాలి, ఏది వినమంటే అది వినాలి, ఏది చూడమంటే అది చూడాలి. లాక్కుపోతుంది, కూర్చొనేవ్వదు, ఒకసారి కూర్చొనేవ్వదు. ఇట్లాగా మహావేగముగా పోయే విధానం ఏంటంటే మనస్సులో ఉన్నటువంటి గుణాలు మనస్సుని చపలత్వమును పొందింపజేస్తాయి. అట్లా మనస్సులో ఉన్నటువంటి యొక్క అమిత ఆశలు ఒక నిలకడగా కూర్చునే పరిస్థితిని అవి ఉండనివ్వవు. అట్లనే మనసులో చేరి ఉన్నటువంటి సంస్కారములు అవి కూడా అమిత వేగంగా లాక్కుపోయాయి. అంటే మనసు అనేది ఈ విధముగా వశం తప్పి ప్రవర్తించడానికి గల కారణాలు చూసినట్లయితే ఒక మనసే కాదు, ఆ మనస్సులో ఇంకా అనేక రకాలైనటువంటివన్నీ కూడా చేరి ఉన్నటువంటి విధానం. ఈ మనసు అనే దాని గురించి
మనకు శాస్త్రకారులు చెప్తున్న అంశం ఏంటంటే, కదలని ఆకాశాంశము కదిలిడి పవనమును చేరి గదా మనసయ్యన్ అని కూడా చెప్పుకొచ్చారు. ఆకాశం యొక్క పరహభాగం వాయువర్ధాంశమునకు అవకాశం ఇవ్వటం కారణముగా మనస్సు పుట్టెను. ఇది సాంఖ్యం చెప్పేటువంటి మాట. కదలని ఆకాశాంశము కదిలిడి పవనమును చేరి గదా మనసయ్యన్. మనస్సు ఎట్లా అయిందయ్యా అంటే, ఆకాశాంశము వాయువాంశము ఈ రెండింటి సమ్మేళనం కారణంగా మనసు అనే పదార్థం ఏర్పడిందన్నారు. కాబట్టి సృష్టి విధానములో సమస్త జీవులలో ఉన్నటువంటి మనస్సు నిర్మాణం ఒకటే. ఎన్ని లక్షల కోట్ల 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 జీవులు విశ్వంలో ఉన్నాయో అన్నింటికీ మనస్సు ఉన్నది. మానవునికే మనస్సు కాదు, ఇతర అన్ని ప్రాణులకు మనస్సు ఉన్నది. పశువు, పక్షి, క్రిమి, కీడ, చేమ, దోమ, నల్లి, ఇల్లి, ఎంత సూక్ష్మముగా ఉన్న జీవులు కూడా ఈ మనసు అనేటువంటి యొక్క వస్తువు కలిగి ఉన్నాయి. కాబట్టి ప్రకారముగా మనస్సు అనేటువంటి యొక్కది ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక్కొక్క మనస్సు, అందరిలో ఒకే మనస్సు కాదు, ఎవరి మనస్సు వాళ్ళది. మరి ఇట్లాగా అది ఒక సృష్టి క్రమంలో ఆ విధంగా నిర్మాణం చేయబడి అందరికి ఇవ్వటం జరిగింది. అందువల్ల మనస్సు లేదనేటువంటి విధానంలో ఎవడూ లేడు. ప్రతి ఒక్కడు కూడా, ప్రతి మనిషి మనస్సు కలిగి ఉన్నాడు. ఆ మనస్సుతోనే తన మనుగడ సాగించుకుంటూ ఉన్నాడు. మనస్సు లేకపోతే ఏ వ్యవహారము లేదు. నువ్వు వినాలన్నా, తినాలన్నా, చూడాలన్నా, రావాలన్నా, పోవాలన్నా, మాట్లాడాలన్నా, ఏ పనులు చేయాలన్నా కానీ మనస్సు ఉండాలి. మనస్సు లేకపోయిందంటే ఏ కార్యములు జరగవు. జ్ఞానేంద్రియాలు పనిచేయవు, కర్మేంద్రియాలు పనిచేయవు, ఏవి పనిచేసే అవకాశం లేదు. మనస్సు ఉంటేనే అన్ని పనిచేసే విధానం. సర్వేంద్రియాధ్యక్షం మనః అని వేదాంత పంచదశలో విద్యారణ్య స్వాముల వారు చెబుతారు. సర్వాధ్యక్షం మనః, అన్ని ఇంద్రియాలకు అధ్యక్షుడుగా ఉన్నది మనస్సు అన్నారు. కాబట్టి ప్రకారంగా మనస్సు అనేటువంటి దాని అధీనంలోనే సర్వేంద్రియములో కూడా పనిచేసేవిగా ఉన్నాయి. మరి అట్టి ఆ మనస్సు అనేది ఏమిటనే విషయం మీద వాళ్ళు చెప్పేది. మరి ఆకాశం యొక్క పరగభాగము, వాయువు యొక్క పరగభాగము, రెండింటి పరగభాగాలు చేరి ఈ మనస్సు అనేటువంటి వస్తువు ఏర్పడింది అనేది చెప్తున్నారు. కాబట్టి మనస్సు అంటే దాంట్లో మరి వాయువాంశము ఉన్నది, ఆకాశాంశం రెండు ఉన్నాయి. అనగా ఆకాశం కదిలేది కాదు, వాయువేమో కదిలే స్వభావం కలిగి ఉంటుంది. కనుక మనసు అనే దాంట్లో కదలని అంశము ఉన్నది, కదిలే అంశము ఉన్నది. కదలని అంశం ఆకాశం అన్నాం, కదిలే అంశం వాయువు అన్నాం. ఈ రెండు కూడా మనస్సు అనే దాంట్లో చేరి ఉన్నటువంటివి. ఆకాశాంశం అది నిండేది కాదు, వాయువాంశం అది ఉండేది కాదు. యత్ సంచరతి సవాయు అన్నారు. యత్ ఏదైతే సంచరతి చరిస్తూ ఉంటుందో, కదులుతూ ఉంటుందో, ఈ కదలికయ్యే స్వభావముగా ఉన్నటువంటిది వాయువు అని చెప్పి. వాయువు నిలకడగా ఉండదు, మందగుడిగా పోవచ్చు, మహావేగంగా పోవచ్చు, దుందుమారుతంగా పోవచ్చు. కొన్ని సందర్భాలలో మహావేగంగా ప్రయాణం అయిపోతూ ఉంటుంది వాయువు. కొన్ని సందర్భాలలో మందగొడిగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ ప్రకారం కదలికలు అనేటువంటి విధానం వాయువులో చెప్పుకొచ్చారు. యత్ సంచరతి సవాయు అన్నారు. ఈ కదిలేటువంటి గుణములు కలిగి మరి ఉన్నటువంటి భాగం మనస్సులో కొంత చేరి ఉండగా, ఆకాశం ఖాళీ భాగం అవకాశం ఇచ్చేటువంటి అంశము కూడా మనస్సులో చేరి ఉన్నది. కనుక మనస్సులో అవకాశం ఇచ్చే ఆకాశం ఉన్నది, కదలికలు కలిగేటువంటి యొక్క మనస్సు ఆ వాయువు, ఈ రెండు సమ్మేళనమే మనస్సు యొక్క భాగము. అందువల్ల మనస్సు అనే దాంట్లో మనం చాలా పెడతా ఉన్నాం తీసుకొచ్చి. ఎక్కడెక్కడ ఎన్నో గుర్తులన్నీ కూడా మనస్సు లోపల పెడతా ఉంటాం.
ఎన్నెన్ని గుర్తులు, ఎన్నెన్ని గుర్తులు, ఎన్నెన్ని గుర్తులు. మరి ఆయా లోక సంబంధ వ్యవహారం కానీ, వ్యావహారిక సంబంధ వ్యవహారం కానీ, రాజకీయ సంబంధ వ్యాపారం కానీ, ఉద్యోగ సంబంధ వ్యవహారం కానీ, ఇవన్నీ కూడా ఎన్నైతే ఉన్నాయో అన్నింటి యొక్క ముద్రలన్నీ కూడా ఉన్నాయంటే ఎక్కడున్నాయి? ఇవన్నీ కూడా ఆకాశంలో చేరి ఉన్నాయి. మనస్సులో పక్క ఉన్నాయి. నువ్వెంత పెట్టినా కానీ ఆ మనస్సట ఇంకా 95% ఖాళీగా ఉంటుందట. ఎంతన్నా పెట్టు మనస్సులో. ఎంతోమంది గొప్ప గొప్ప జ్ఞానములు కలిగి ఉన్నారు. ఎన్నింటి ఏందో వాళ్ళకి బాగా పరిచయాలు ఉన్నాయి. ఎన్ని భాషలో మాట్లాడతారు. హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, మరాఠీ మాట్లాడతారు. ఎన్ని భాషల్లోనూ మరి బహుభాషా కోవిదులు ఉన్నారు చాలామంది లోకంలో. ఇంకెన్నో గ్రంథాల యొక్క సంబంధమై ఉన్నటువంటి జ్ఞానము. శంకరాచార్యులు తీసుకోండి. శంకరాచార్యుల వారు మరి 4 వేదములు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, ఎన్ని గ్రంథాలు ఆయన యొక్క మస్తిష్కంలో ఉన్నాయో, మనస్సులో ఉన్నాయో. ఎన్ని గ్రంథాలు పెట్టాడు మనస్సులో. మనకు కూడా ఎన్నింటి యొక్క సంబంధ అవగాహనలు ఉన్నాయో అవన్నీ కూడా మనస్సు లోపల చేరి ఉన్నాయి. సందర్భానుగుణ్యముగా మనకు అవి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. మనస్సులో పెట్టుకున్నటువంటివి సందర్భోచితముగా అవి మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. వాటిని బట్టి మనం ఆయా కార్యాలని చేసుకుంటూ ఉంటాం. సమయస్ఫూర్తిగా అది జ్ఞాపకం రావడం కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి యొక్క విషయం. అప్పటికప్పుడు ఆ విషయాలు మనకి మనసులోకి తడుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అది జ్ఞాపకం రాకపోతే తన్నుకులాడతారు. ఏదో విషయం మీద బజారుకు పోయాడు, తీరా పోయిన తర్వాత ఆడ షాపు దగ్గరికి వెళ్ళాడు, కానీ ఏదైందని ఏ వస్తువు కోసం వచ్చాడో ఆ వస్తువు మర్చిపోయాడు. ఏమిటబ్బా ఇంటి వెళ్ళాలి ఏం చెప్పింది, ఏమి తెమ్మంటే మనం టౌన్కి వచ్చాం, అది మర్చిపోయామే అని నానా తంటాలు పడతాడు. ఆ తలకాయ బాదుకుంటాడు, ముట్టికాయలు వేసుకుంటాడు, గిర్రం తిప్పుతాడు తలకాయ. ఎన్ని తిప్పినా కానీ అది రాదు. తిరిగి మరలా సెల్ ఫోన్ ఉంటే ఇంటికి ఫోన్ చేసి కనుక్కోవటము, లేకపోతే ఇంటికి వచ్చి నువ్వేది చెప్పావు కదే మర్చిపోయాను, పోయిన తర్వాత ఏం చెప్పావు అని చెప్పి అడిగితే 4 చివాట్లు పెట్టి అక్షతలు వేసి చెబుతుంది, నీ మట్టి బుర్ర ఎన్నిసార్లు చెప్పాలి నీకని. కాబట్టి ఈ ప్రకారంగా లోపల ఉన్నాయి, లోపల భద్రలు ఉంటాయి. సమయస్ఫూర్తిగా మనకి అప్పటికప్పుడు తడుతూ ఉంటాయి. వచ్చే వాటిని బట్టి మన కార్యాలు మనం చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మరి పెట్టుకోవడానికి ఖాళీ భాగం కావాలి కదా. మనం ఏవైనా సంపాదించుకుంటున్నాం అంటే ఆ సంపాదించుకున్నటువంటివన్నీ కూడా మన ఇంట్లో భద్రపరుచుకోవట్లా అరమరాల్లో పెట్టుకుంటాం. డబ్బులు అయితే బీరువాలో పెట్టుకుంటాం. అదే బట్టలు అయితే ఇంకా పెట్టెల్లో పెట్టుకుంటాం. ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖాళీ భాగం ఉండాలి. బీరువా అయినా మామూలు బీరువా అయినా చెక్క బీరువా అయినా ఖాళీ ఉండాలి కదా. ఖాళీ ఉంటేనే పెట్టుకునే అవకాశం ఉంటుంది. నగలు పెట్టుకోవాలన్నా, బట్టలు పెట్టుకోవాలన్నా, వస్తువులు పెట్టుకోవాలన్నా, పాత్రలు పెట్టుకోవాలన్నా దేనికి ఉండే ఖాళీ భాగాలు ఆడుకుంటాయి. కాబట్టి ఆ ఖాళీ భాగాలలో వాటిని పేర్చుకుని పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు వంటశాల ఉంది, లోపల అనేటువంటి యొక్క మరి ఆ శేషాలు ఉంటాయి, అవన్నీ ఒకసారి పెట్టుకుంటారు. పాత్రలను ఒకసారి పెట్టుకుంటారు. ఇవన్నీ పెట్టుకోవాలంటే ఖాళీ ఉండాలి. ఖాళీ ఉంటే పెట్టుకోవటం అవుతుంది. సమయస్ఫూర్తిగా వాటిని అవసరం బట్టి తీసుకోవడం, వాడుకోవడం, మనం అటు పెట్టేయటం ఎట్లయితే ఉంటుందో ఆ ఖాళీ భాగం ఉండాలి. బయట అయినా లోపలైనా ఖాళీ భాగం ఉండాలి. కాబట్టి బయట వస్తువులు పెట్టుకోవడానికి ఈ ఖాళీ ఉన్నది. లోపల మనం ఏవైతే జీవితంలో మరి అధ్యయనం చేశామో, తెలుసుకున్నామో, విన్నామో అవన్నీ కూడా మరి లోపల పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలంటే ఆకాశ భాగంలో పెట్టుకున్నాం. ఈ ప్రకారంగా అందరి యొక్క ముద్రలన్నీ కూడా లోపల ఉన్నటువంటి ఖాళీ భాగంలో, మనసు అనేటువంటి దాంట్లో ఖాళీ భాగంలో ముద్రలన్నీ ఉన్నాయండి. ఈనాడు చూస్తే ఇంటర్నెట్ విశ్వవ్యాపకమై ఉన్నది. దాంట్లో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్లో అన్నీ చేరి ఉన్నాయి. అది కాస్త ఏమన్నా ఆగిందా అంటే మొత్తం గోయిందా. పైన శాటిలైట్లు ఉన్నాయి. అవన్నీ కూడా పనిచేస్తున్నాయి. కాబట్టి
ఇంత సమాచారం నడుస్తూ ఉన్నది. ఒకవేళ ఏ కారణంగానో ప్రకృతి వైకల్యం కావచ్చు, ప్రకృతి యొక్క విలయ తాండవం కావచ్చు, ఏదో ఒక రకంగా కనుక పైన ఉన్నటువంటి తిరిగేటువంటి ఉపగ్రహాలు శాటిలైట్లుగా ఉన్నటువంటివన్నీ కూడా ఒకసారిగా పేలిపోయాయని చెప్పి అనుకోండి, ఇక మొత్తం జీరో. మన మన బ్యాంక్ బ్యాలెన్స్లు అన్నీ జీరో. ఏ బ్యాంకులో ఏం పెట్టామో తెలియదేక, మొత్తం అది ఓపెన్ అయితే కదా తెలియడానికి నువ్వు ఎంత పెట్టింది ఏం చేసేది. కాబట్టి ఈ లెక్కలు అన్నీ కూడా సమస్తం దాంట్లో ఉన్నాయి. అందరి సమాచారం, రాజ్యాంగ వ్యవహారాలు కానీ, కోర్టుల వ్యవహారాలు కానీ, అటనే మరి రాష్ట్రాలు కానీ, కేంద్రాలు కానీ, మొత్తం అందరి యొక్క సమాచారం అంతా కూడా, నీ సమాచారం నా సమాచారం అందరి కూడా ఇంటర్నెట్ యొక్క లోపల పెట్టుకుని కూర్చున్నాము. అది కనుక పేలిపోయిందా అని చెప్పనంటే ఇక్కడ రాష్ట్రాలు లేవు, కేంద్రాలు లేవు, వ్యక్తిగతాలు లేవు, మొత్తం పోయినట్లే. అది ఒక విధానం అన్నమాట. అదే ప్రకారంగా మరి చూసినట్లయితే మనం కూడా మన యొక్క మనసు అనేటువంటి ఖాళీ భాగములో ఎన్నో పెట్టుకున్నాం. ఎవరెవరికి ఏ ఇచ్చామో, ఎవరి దగ్గర ఏ ఉన్నాయో, ఎంత ఎవరికి అప్పులు ఇచ్చామో, ఏ బ్యాంకులు ఏం పెట్టామో, ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏ ప్లాట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయో, ఏ గ్రామాలలో ఎవరెవరి యొక్క భక్తులు ఉన్నారో, లేకపోతే మీ బంధువులు ఉన్నారో, గురువులకైతే భక్తులు, మీకైతే బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారో, ఇవన్నీ కూడా చూస్తే మనస్సు లోపల పడ్డటువంటి యొక్క ముద్రలు భద్రంగా అక్కడ ఆ ఖాళీ భాగంలో ఉన్నాయన్నమాట. కాబట్టి అవి మళ్ళీ తీసుకుని మనం గుర్తిస్తాం, అందరినీ గుర్తిస్తాం, అన్ని జ్ఞాపకాలు పెట్టుకుంటాం, ఎవరికి ఎంత ఇచ్చామో జ్ఞాపకం పెట్టుకుంటాం, ఎంత వడ్డీ నెలసరి ఎంత వడ్డీ రావాలో కూడా జ్ఞాపకం పెట్టుకుంటాం, టెన్షన్గా వడ్డీ తీసుకుంటాం, అసలు అట్లా ఉండమని చెప్పని అంటాం. ఈ ప్రకారంగా మరి ఇవన్నీ ఉన్నాయంటే ఎక్కడో ఉండాలి కదా. యాడ పెట్టాం చెప్పండి? బయట ఎక్కడ పెట్టామా? బీరుల్లో పెట్టామా? చెక్కబెట్టలో పెట్టామా? బ్యాంకుల్లో పెట్టామా? ఎక్కడ లేవు. అన్నీ మన లోపల మరి మనసు అనేటువంటి దాంట్లో ఆకాశాంశం ఉంది కాబట్టి అటు ఆకాశాంశంలో ఈ ముద్రలన్నీ ఉంటాయండి. ఏమి కాబట్టి నా వాళ్ళు, పరాయి వాళ్ళు, శత్రువులు, మిత్రులు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఈ మనసు అనే ఖాళీ భాగంలోనే చేరిపోయి ఉన్నారు. ఆ ప్రకారంగా మరి ఆకాశాంశము అన్నారు. ఆకాశాంశములు ఇవన్నీ కూడా చేరి ఉంటాయి. రెండవది వాయువాంశం అన్నారు. ఈ వాయువాంశంలో కదలికలు అనేటువంటి యొక్క అంశంగా మనస్సు అనేది. కాబట్టి మనస్సు అని చెప్పనంటే ఇది చెప్పినట్లయితే ఇది ఇక్కడ చాలా సమాచారం మనస్సు గురించి ఉన్నది. ఎందుకంటే మనసు అనేటువంటిది లేకపోతే మానవుడు మనుగడే లేదు, ఏమీ లేవు. చూస్తాం అనగా చూసే ఇంద్రియం పనిచేయదు, వినే ఇంద్రియం పనిచేయదు, మాట్లాడే ఇంద్రియం పనిచేయదు, ఏ ఇంద్రియం పనిచేసే అవకాశం లేదు. మనసు అనే వస్తువు ఒకటి ఉంటేనే అసలు మనిషిగా లోకంలో జీవించే అవకాశం ఉంటుంది. ఆ మనసును కాస్త పక్కన పెట్టేశామంటే బండరాయికి వీడికి ఏం తేడా లేదు. ఇక ఇందువలన స్పర్శ లేదు, వినికిడి లేదు, చూస్తాం లేదు, మాట్లాడటం లేదు, కదలికలు లేవు, రావటం పోవటాలు లేవు, ఏమీ లేవేక బండరాయిలాగానే కూర్చోవడం తప్ప ఇంకే వ్యవహారం చేసే అవకాశం లేదు. కాబట్టి మనసు అనే దాని మీదే మొత్తం కూడా జరుగుతున్నటువంటి విధానము అని చెప్పని ఇక్కడ వేమన కూడా లెక్కలేని ఆశలీలమై ఉండగా తెక్క ఎత్తి నరుడు తిరుగుగాక కుక్క వంటి మనసు కూర్చుండనిచ్చునా విశ్వదావిరా. కుక్క వంటి మనసు కూర్చుండనిచ్చునా. ఆ మనసు చాలా కూర్చొనివ్వదని చెప్పని వేమన చెప్తాడు. మ్రాను దిద్దవచ్చు మరి వంక లేకుండా దిద్దవచ్చు రాయి తిన్నగాను మనసు దిద్దరాదు మహిమీదనెవరికి విశ్వదాభిరామ వినురవేమ. మ్రాను దిద్దవచ్చు మరి వంక లేకుండా. మ్రాను చెట్టు కొడతారు కదా, ఆ వచ్చినటువంటి యొక్క పెద్దగా ఉన్నటువంటి ఆ దొంగ దాన్ని ఏ రూపకంగా అయినా మలసవచ్చు. దేవాలయాల్లో స్తంభాలుగా చేస్తారు, లేకపోతే మంచి విగ్రహంగా చేస్తారు, లేదని పాత్రలుగా చేస్తారు, అందమైన పాత్రలుగా చేస్తారు. ఇట్లాగా ఆ మ్రాను అనేటువంటి దాన్ని కొట్టేసిన తర్వాత చేసుకునే విధానములు, లేదో ఒక మొక్క పెట్టినట్లయితే ఆ మొక్క వంకర పోకుండా కర్రగట్టి సాఫీగా పెంచే విధానంగా కూడా మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రకారంగా ఎదిగేటువంటి యొక్క మొక్క వంకరు పోకుండా కర్ర కట్టి దాన్ని సాఫీగా పోయేట్లుగా చేయవచ్చు. మ్రాను దిద్దవచ్చు మరి వంక లేకుండా
దిద్దవచ్చు రాయి తిన్నగాను. రాళ్ళను కూడా మలిసి చక్కటి శిల్పాలుగా తయారు చేస్తున్న విధానము. ఈ ప్రకారంగా ఎన్నో చేయవచ్చేమో కానీ మనసు దిద్ద రాదు మహిమేదనెవరికి. మనసు అనేది ఒక పట్టాన ఎవరి మాట కూడా వినేదిగా లేదనేటువంటిదిగా చెబుతూ ఉన్నారు. కాబట్టి మనసు అనేటువంటి దాని మీద ఎంతోమంది ఎన్నో కవితలు, ఎంతో కవిత్వములు, ఎన్నో పాటలు చూస్తే మనసు మీద ఎన్నో రాసినటువంటి యొక్క విధానం. మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు అని అంటారు. కవి ఆ విధంగా వర్ణన చేశాడు. ఏమి మనిషి మనసును వంచన చేస్తే కనులకెందుకో నీరిచ్చాడు. మనసు బాధపడితే అట కంటి నీళ్లు తాగుతూ ఉంటాయి. మరి దానికి దీనికి ఉన్న సంబంధాలు ఏమిటో. మనసు బాధపడితే కన్ను నీరు కార్చుకుంటుంది. ఇది మనం చేస్తున్న ప్రక్రియ కాదు, ప్రకృతి పరంగా ఉన్నటువంటి విధానాలు. మరి మనసు లేని దేవుడు మనిషికి ఎందుకో మనసు ఇచ్చాడు. అది కవి యొక్క భావన. ఆయన ఆ విధంగా తోసింది రాశాడు. మరి భగవంతునికి మనసు లేదా అనేది కూడా విచారణయే. మనసు లేకుండా ఇవన్నీ చేశాడా అనేది కూడా వస్తుంది. కనుక ఆ సర్వేశ్వరునికి కూడా గొప్ప మనస్సు ఉన్నది, పెద్ద మనస్సు ఉన్నది. మనసు లేకుండా ఆయన లేదు. ఆయన తన యొక్క ఇంద్రియముల ద్వారానే వ్యవహారం చేస్తున్నటువంటి విధానము. కనుక జీవుడిది చిన్నవాడు, చిన్న మనస్సు. ఈశ్వరుడు పెద్దవాడు, పెద్ద మనస్సు. ఎందుకంటే ఒక నిర్మాణాత్మకము చేయాలని చెప్పి అన్నప్పుడు ఆలోచన లేకుండా జరిగే అవకాశాలు లేవు కదా. ఉదాహరణకు మన శరీరమే తీసుకోండి. ఈ శరీరం యొక్క ఆకృతి, దాని యొక్క అవయవ సముదాయము, అవి పనిచేసేటువంటి యొక్క పనితీరు, ఉన్నటువంటి క్రమ విధానము, ఏది ఎక్కడ ఉండాలో ఏది ఎక్కడ ఉండకూడదు అనేటువంటి ఒక మంచి జ్ఞానము, ఇవన్నీ కూడా క్రమబద్ధ విధానంగా నిర్మాణ ప్రక్రియ అంతా కూడా మనం చూసినట్లయితే అత్యద్భుతముగా తోస్తుంది. అది మనసు పెట్టి నిర్మాణం చేశాడా, మనసు పెట్టకుండా నిర్మాణం చేశాడు. అసలు మనసు లేకుండా చేసే అవకాశం లేదు కదా. సో అకామయత చాందోగ్యం చెప్పిన మాట. సహ ఆ బ్రహ్మమట, భగవంతుడట, ఈశ్వరుడు అకామయత సంకల్పించను అన్నాడు. చాందోగ్యంలో ఈ మాట వస్తుంది. సహ అకామయత సంకల్పించను. ఏమి సంకల్పించాడాయా అంటే ఏకోహం బహుశ్యాం, ఒక్కడనై ఉన్నటువంటి యొక్క నేను అనేక రూపాలను అగుదునుగాక అని చెప్పినట ఆయన సంకల్పించాట. ఏకోహం బహుశ్యాం, ఆ ఒక్కడే అయి ఉన్నటువంటి యొక్క తాను అనేక రూపాలుగా ఏర్పడ్డటువంటి విధానం. అనేక రూపములుగా ఏర్పడి తా ప్రావిశతో, తానే అన్ని రూపాలలో జీవాత్మగా ప్రవేశించాడు అని మనకు చాందోగ్యంలో వచ్చే మాటలు ఇవన్నీ కూడా. అందువల్ల ఆయనకు మంచి మనస్సు, గొప్ప మనస్సు, ఉదాత్తమై ఉన్న మనస్సు, అఖండమై ఉన్న మనస్సు, తనకు స్వాధీనము కలిగి ఉన్నటువంటి యొక్క మనస్సు, మంచిగా ఆలోచన చేసే మనస్సు సర్వేశ్వరునికి ఉన్నది అనే మాట. ఉన్నదా లేదా అన్న సందేహం కలిగినటువంటి వాళ్ళకు పరమాత్మయే స్వయంగా విభూతి యుగంలో చెప్పాడు. మద్భావా మానసా జాతా ఏషాం లోకాః యమాః ప్రజాః, ఏషాం ఈ లోకాః లోకములు అన్నాడు. లోకాః లోకములు, అనేక లోకాలు ఉన్నాయి కదా. భూలోకము, భూర్లోకము, సువర్లోకము, మహర్లోకము, తపోలోకము, సత్యలోకము, ఆతల, వేతల, సుతల, మహాతల, తలాతల, రసాతల, పాతాల, ఇటు 7 అటు 7 14 లోకాలు. ఇక గంధర్వ లోకము, పితరుల లోకము, అజానజాలోకము, ఇట్లాగా మనకి చెప్పే విషయములు వేదములో వస్తూ ఉన్నాయి. ఈ ప్రకారముగా యమాం లోకాః ఏషాం యమాః లోకాః మద్భావా మానసా జాత ఏషాం లోకాః యమాః ప్రజాః. ఏషాం లోకాః ఈ లోకములు కానీ, యమాః ప్రజాః ఈ ప్రజలు కానీ, అందరూ కూడా మద్భావ మానసా జాత, నా మనస్సు నుంచే ఇవన్నీ కూడా ఆవిర్భావం అయ్యాయి అని చెప్పని పరమాత్మయే స్వయంగా నాకు మనస్సు ఉన్నది, నేను ఆలోచనలు చేస్తాను,
ఆలోచనానుగుణ్యముగా ఈ నిర్మాణాత్మకమన్నీ కూడా చేస్తూ ఉన్నాను అని స్వయంగా ఆయనే చెబుతూ ఉన్నాడు. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తదా. మహర్షులు కానీ మనువులు కానీ మనువుల నుంచి మానవులు కానీ ఇవందరూ కూడా ఈ లోపల ఏర్పడ్డారు అని చెప్పానంటే మద్భావ మానస జాత, నా మనస్సు నుంచి ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి, నేను సంకల్పించి ఈ విధముగా చేస్తూ ఉన్నాను అని అన్నప్పుడు ఆ సర్వేశ్వరునికి ఉన్నటువంటి మనస్సు గొప్ప మనస్సు, ఎంతో ఉదాత్తమై ఉన్నటువంటి మనస్సు ఈ సర్వేశ్వరునికి ఉన్నది అని చెప్పిన అర్థం. కాబట్టి యోగక్షేమం వహామ్యహం అనన్యాశ్చింతయంతో మామయ్య జనా పర్యుపాసతే. ఎవరైతే నన్ను అనన్య భావంతో సేవిస్తారో పూజిస్తారో అర్చిస్తారో అలాంటి యొక్క భక్తులను నేను ఎల్లప్పుడూ కూడా యోగక్షేమం వహామ్యహం, నేను వాళ్ళని కాపాడుతున్నాను అన్నాడు. ఈ ప్రకారంగా చూస్తే మరి సర్వేశ్వరునికి కూడా మనస్సు ఉన్నది, ఆయన కూడా మంచిగా ఆలోచన చేస్తూ ఉన్నాడు, అందరికీ కూడా మేలు చేయాలనేటువంటి భావనతోనే ఉన్నాడు, అందరినీ కూడా రక్షించే విధానంగా ఆయన ఎప్పుడూ కూడా ఎల్లవేళలా సకల జీవుల్ని కూడా కాపాడుతూ ఉన్నాడు. ఆయన రక్షణలోనే సకల జీవులు ఉన్నాయి. అందువల్ల ఆయన చూస్తూ ఉన్నాడు, ఈక్షతి అని చూస్తూ ఉన్నాడు. సమస్తమును కూడా చక్కగా ఆయన మంచిగా చేస్తూ ఉన్నాడు. సృష్టి అంతా కూడా ఆయన యొక్క జన్మానాత్మికం ఏర్పడేటువంటిది. ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయో అగ్ని అగ్నే ఆపః అద్య పృథివీ పృథివ్యాం ఓషధయ ఓషధిభ్యో అన్నం అన్నాత్ శుక్ల. కనుక ఈ ప్రకారంగా ఆయన మనస్సు నుంచే ఇవన్నీ కూడా ఏర్పడ్డాయని చెప్పని. ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథివీ, పృథివీ నుంచి సస్యములు, దాంట్లో నుంచి మరి మానవ సముదాయం అంతా ఇప్పుడు జీవ సముదాయం అంతా కూడా ఏర్పడుతూ ఉంది. కాబట్టి కనుక భగవంతునికి కూడా మనస్సు అనేటువంటిది ఉన్నది. ఆయన మంచిగా ఆలోచన చేస్తాడు, అందరినీ కూడా చూస్తూ ఉన్నాడు, అందరినీ కాపాడుతూ ఉన్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. పరిత్రాణాయ సాధూనాం, సాధువులను కాపాడుతూ ఉన్నాను, దుష్టులను శిక్షిస్తూ ఉన్నాను. ఇవన్నీ ఉండటం కారణముగా మనకెట్లయితే మనస్సు అనేది ఉన్నదో సర్వేశ్వరునికి కూడా మనస్సు అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఆయన కూడా లోకాలకు మంచి చేసే విధానముగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా మరి చూసినట్లయితే మనందరికీ కూడా మనస్సు ఉందనేటువంటి విషయం అందరూ అంగీకరించేదే. వీళ్ళ భగవంతునికి మనస్సు ఉన్నదా అనే విషయంలో అటు సందేహించే వాళ్ళు ఉన్నారు, అంగీకరించేటువంటి వాళ్ళు ఉంటారు. అది ఇదమిద్దమై ఉన్నటువంటి యొక్క అంశము. సర్వేశ్వరుని యొక్క విషయంలో మనం చేయబెట్టే అవకాశం లేదు. ఆయన యొక్క స్వరూప స్వభావాల గురించి పూర్ణముగా మనకు తెలిసినటువంటి విషయం కాదు. కానీ మన గురించి మనం బాగుగా తెలుసుకునే అవకాశాలు మనకు ఉన్నాయి. మనందరికీ కూడా ఒక్కొక్క మనస్సు, ఎవరి మనస్సు వాళ్ళకు ఉన్నది. ఆ ఉన్నటువంటి మనస్సు ఏం చేస్తుందా అని చెప్పానంటే ఎక్కువగా కదలికలు కలిగి ఉన్నటువంటిది. మరి అది ఎప్పుడూ కూడా పరుగులు తీస్తూ ఉందని చెప్పి అన్నాడు. తత్ ఏ జతి అనగా అనేజత్ ఏకం మనసహ జవీయ. కాబట్టి మనస్సు చాలా వేగముగా పోయేదిగా ఉన్నది. దానికంటే వేగముగా ఉన్న విషయముగా బ్రహ్మమును చెబుతూ ఉన్నారు. ఇక్కడ మనసు అనేది వేగత్వమును చెప్పే విషయముగా చెప్పేటువంటి యొక్క అంశము. అలాంటి యొక్క మనస్సు ఎందువల్ల వేగం కలిగి ఉన్నది, కదలికలు కలిగి ఉందని చెప్పిన మాట చూసినట్లయితే మరి ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువు నిర్మాణ విషయంలో మరి అది వాయువు యొక్క అంశతో నిర్మాణం చేయబడింది. ఇప్పుడు బుద్ధి తీసుకోండి, ఆ బుద్ధి అనే దాంట్లో కూడా మరి ఆకాశాంశం ఉన్నది, చిత్తం అనే దాంట్లో కూడా ఆకాశాంశం ఉన్నది, అహంకారం కూడా ఆకాశాంశం ఉన్నది. అయితే వాటి యొక్క సమ్మేళనం మాత్రం వేరే వేరే తత్వాలతో చేరి ఉన్నాయి. అనగా మనసు అనేటువంటి యొక్క వస్తువు ఏమో వాయువు యొక్క తత్వంలో చేరి ఉన్నది, బుద్ధి అనేటువంటి యొక్క వస్తువు ఏమో అగ్ని అనేటువంటి తత్వంలో చేరి ఉన్నది, చిత్తం అనేటువంటి యొక్క వస్తువు ఏమో మరి జలము యొక్క అంశంలో చేరి ఉన్నది. మరి అహంకారం యొక్క విషయం చూసినట్లయితే అది మరి పృథివీ అంశంలో చేరి ఉన్నటువంటిది. అన్ని ఆకాశాంశములే, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం మొత్తం ఆకాశాంశములకు అయినప్పటికీ కూడా
ఒకటేమో మరి వాయువులో చేరి మనసు అయింది, మరొకటేమో బుద్ధి అగ్నిలో చేరి బుద్ధి అయింది, మరొకటేమో జలములో చేరి చిత్తమైంది, మరొకటి పృథివిలో చేరి అహంకారం అయింది. కనుక వాటి యొక్క వృత్తి భేదాలు కూడా రకరకాలుగా ఉండే విధానం కాబట్టి ఇక్కడ మనసు అనే వస్తువు విషయం చెబుతున్నారు కనుక మనసు మహా వేగవంతముగా పోయేదిగా అనే విషయం చెబుతున్నారు కాబట్టి ఎందువల్ల దీంట్లో ఈ వేగవంతం అనేటువంటి యొక్క అంశం చేరిందనేటువంటి మాటకి దాని యొక్క పూర్వాపరాలు దాని పుట్టుపూర్వాలు విచారించినట్లయితే చెప్పుకున్నట్లుగా అది ఆకాశాంశము వాయువాంశము రెండింటి యొక్క పదార్థాల సమ్మేళనం చేత ఏర్పడిన వస్తువు కాబట్టి ఎట్లా వాయువులో కదలికలు ఎప్పుడు ఉంటాయో అట్లా మనసులో కూడా ఈ కదలికలు అనేటువంటివి ఎప్పుడు ఉండేటువంటి యొక్క విధానమే అని అర్థం. అయితే కదలికలు అనేటువంటివి కొంతమందిలో సాధారణ స్థాయిలో ఉంటాయి, కొంతమందిలో అమిత వేగముగా ఉండే విధానంగా ఉంటుంది. ధ్యానం చేసేవారు, జపం చేసేవారు, భగవత్ చింతన చేసేవారు, ఆధ్యాత్మిక మార్గంలో పయనించే వాళ్ళు, సాత్విక స్వభావం కలిగి ఉన్నటువంటి వారు, దైవ బుద్ధి కలిగి ఉండి దైవ ఆరాధన కలిగి ఇట్లాగా మరి సాత్విక స్వభావం కలిగి ఉన్నటువంటి వాళ్ళల్లో ఆ మనస్సు కదలికలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ దాదాపుగా నిశ్చలత్వ భావనగానే ఉంటాయి. భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో నిరంతరముగా యోగ సాధన చేస్తూ ధ్యానం చేస్తూ నివృత్తి మార్గంలో ప్రయాణం చేస్తూ నిశ్చల మనస్సుతో బ్రహ్మమును అవలోకన చేసే విధానంగా ఉన్నటువంటి యొక్క మహానుభావులు ఉంటారు లోకంలో. యోగులు వాళ్ళ యొక్క మనస్సు ఇక అమిత వేగంగా పోయే అవకాశాలు ఉండవేక చాలా నిదానించి ఉంటుంది, వాళ్ళ అధ్యయనంలో ఉంటుంది. వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పనంటేనే చేస్తుంది తప్ప లేకపోతే నిశ్చలముగా ఉండే విధానం ఏర్పడుతుంది. ఇది పూర్తిగా వాళ్ళ అధ్యయనంలో ఉండే అది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి విచ్చలవిడిగా పోయే విధానాలుగా మరి మహాత్ముల విషయంలో ఉండదు. యోగులుగా ఉన్నవారు, జ్ఞానులుగా ఉన్నవారు, అటనే భగవద్భక్తులుగా ఉన్నవారు, సాత్విక స్వభావం కలిగి ఉన్నటువంటి వారు, వాళ్ళల్లో మరి ఈ యొక్క తాత్విక ప్రభావం చేత సాత్విక శక్తి చేత వాళ్ళ మనస్సుని వాళ్ళ అధ్యయనంలో పెట్టుకుని చక్కగా మరి అవసరం మేరకే ఆలోచన చేస్తారు, పనులు చేసుకుంటారు. మిగతా సమయంలో భక్తులుగా ఉన్నవారు భగవన్నామానికి అంకితం చేస్తారు. యోగులుగా ఉన్నటువంటి వారు హంసతో జోడిస్తారు. అదే బ్రహ్మజ్ఞానులుగా ఉన్నవారు బ్రహ్మంలో విలీనం చేస్తారు. ఇది ముఖ్యంగా ఈ విధముగా లోకంలో మనం దర్శించవచ్చు. చూడండి, ఇస్కాన్ టెంపుల్కి పోతే ప్రత్యక్షంగా మీకు కనబడతారు. వాళ్ళు పెద్ద పెద్ద నామాలు పెట్టుకుని తెల్లటి వస్త్రాలు ధరించి మంచి ఆకారం కలిగి మరి ఆ యొక్క దేవతామూర్తుల అని చెప్పి అన్నట్లుగా కనబడే విధానముగా వాళ్ళు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే విధానముగా వాళ్ళ సంస్థలో అందరికీ కూడా భగవన్నామాన్ని నిరంతరముగా జపించేటువంటి ఒక అలవాటు వాళ్ళు చేశారు. అది అందువల్ల రోడ్నే పోతూ ఉన్నా, ఎక్కడ కూర్చున్నా, షాపుల్లో కూర్చున్నా, ఎక్కడ ఉన్నా కానీ చేతిలో జపం తిరుగుతూ ఉంటుంది. మనస్సు లోపల హరే రామ 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 హరే హరే అలవాటైపోయింది మనస్సుకి. వాళ్ళు మరుపు వచ్చే అవకాశం లేదు. ఇక అట్లాగా మనస్సుకు బాగా వచ్చేసింది కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు భగవన్నామానికి ఆ యొక్క మనస్సుని అతికించారు. మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మపదావలంబనరతిన్ క్రీడింసు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించి కరిపాదాక్రాంత నిర్వక్రమై అని భాగవతంలో చెప్తాడు. పాదద్వంద్వము నేలమోపి పవనం బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకును మారాకు హత్తించి చక్కగా ఆ భగవన్నామానికి మనస్సుని అట్లా అంటిస్తారట. కాబట్టి వాళ్ళు నిరంతరముగా భగవన్నామం చేస్తూ ఉండే విధానం వాళ్ళది. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నుంచున్నా తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అని పరమాత్మ చెప్పిన మాటను చక్కగా శ్రద్ధాభక్తులతో తీసుకొని పరమాత్మ యొక్క ఆ యొక్క ఉపదేశాన్ని శిరసా వహించి మరి భగవంతుని యొక్క నామాన్ని వాళ్ళు జపిస్తూ ఉన్నారు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అన్నాడు. అయ్యా మాం అనుస్మర, నన్ను స్మరించు అని చెప్పి అన్నావు కదా, మరి ఆ స్మరించాలంటే ఏమిటి నీ నామం? ఆ నామం చెప్పాలి ఆయన గారు. ఎల్లప్పుడూ స్మరించు అనే మాట వాడాడే తప్ప నీవు ఈ నామాన్ని జపించుకో అనే విధానం చెప్పాలి కదా, ఆయన అక్కడ చెప్పలేదు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర.
కాబట్టి మాం అనేటువంటి యొక్క స్వామివారికి భారతములో చెప్పుకొచ్చినట్టు విధానముగా సహస్రనామాలు భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉండి విష్ణు సహస్రనామాలు బోధించిన విధానం. కాబట్టి ఈ ప్రకారం ఎన్నో నామాలు స్వామికి ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏ నామం ఇష్టమై ఉంటుందో, ఎవరికి ఏ నామం చాలా సులువై ఉంటుందో వాళ్ళు ఆ నామాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ 1000 నామాలలో ఏ నామం జపించినా భగవంతుని స్మరించినట్లే అనేటువంటి భావనగా నన్ను నా యొక్క నామాన్ని స్మరించనేటువంటి మాటగా చెప్పాడు. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అన్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్త. ఒకసాటేమో జపం చేయమన్నాడు, మరొక చోటేమో యోగం చేయమన్నాడు. కాబట్టి ఏది మనకు సులువై ఉంటుందో ఆ మార్గంలో వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు నిరంతరముగా ధ్యానములో ఉండాలని చెప్పనంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి, అభ్యాసం బాగా ఉండాలి. ఉన్నటువంటి వారే కూర్చున్నా ధ్యానమే, నుంచున్నా ధ్యానమే, నడుస్తూ ఉన్న ధ్యానమే. ఇట్లా చేసేటువంటి వాళ్ళకి ఏంటంటే బాగా వాళ్ళల్లో అలాంటి యొక్క స్వాభావికం వచ్చేసింది కాబట్టి ఇబ్బంది లేదు. అది చేయలేకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఈ యొక్క నామాన్ని పట్టుకునైనా చేసుకుంటూ ఉండాలి. మరి నిరంతరముగా భక్తులై ఉన్న వాళ్ళు నామాన్ని జపిస్తారు, నిరంతరముగా యోగులై ఉన్నటువంటి వారేమో ధ్యానమును శీలిస్తారు, నిరంతరముగా జ్ఞానులై ఉన్నటువంటి వారు బ్రహ్మమును అవలోకన చేస్తూ ఉంటారు. కనుమూసిన కనుదరచన ఘన సత్య సుఖమయాత్మ అన్నాడు రామచంద్రమూర్తి. ఆ మహానుభావులట కనుమూసిన కనుదరచన ఘన సత్య సుఖమయాత్మ సత్తు చిత్తు ఆనందాత్మిక బ్రహ్మమునందే వాళ్ళ మనస్సు రమిస్తూ ఉంటుందట. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది చొక్కి వెలుపల మరసువాడు సుఖ భగవాన్లు వారు. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి అన్నాడు. అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరసు అని ప్రహ్లాదుడు. ఈ ప్రకారముగా మరి ఆ మనసు అనేటువంటి దానిని సాత్విక మార్గములో, దైవ మార్గములో, జ్ఞాన మార్గములో, యోగ మార్గములో, జప మార్గములో ప్రవేశింపజేయబడి ఉన్నటువంటి వాళ్ళ మనస్సు అంత వేగముగా ఉండే అవకాశాలు లేవు. వాళ్ళు ఆ వేగాన్ని జయించారు. భక్తి బలముతో, యోగ బలముతో, బ్రహ్మజ్ఞాన బలముతో వాళ్ళు ఆ మనోవేగాన్ని జయించారు. ఇక ఈ 3 తిరగలుగా ఉన్నటువంటి భక్తి, యోగము, జ్ఞానము ఇలాంటి విధానాలుగా లేకుండగా కేవలం భౌతికమునందే పరిమితం అయిపోయి ఈ భౌతిక సంబంధ విషయాలలో బాగా నిమగ్నమైపోయి ఇక దాని సంబంధించిన విధానముగా ఈ గుణాలు, ఈ ఆశలు, పెనుభూతాల్లాగా పట్టి పీడించే విధానముగా వాళ్ళని చేరి ఉన్నాయి. ఆశా పిశాచి పట్టి అని చెప్పి అన్నట్లుగా ఈ కామ సంబంధమై ఉన్న గుణాలు, క్రోధ సంబంధమై ఉన్న గుణం, అసూయ సంబంధం, ద్వేషము, కక్ష, వైరము, విద్వేషము, ప్రతీకారము, వీళ్ళ గురించి ఆలోచించే విధానం, నోరిప్పాడా అంటే వాళ్ళెట్లా వీళ్ళెట్లా అనే విధానమే. ఆ నోటెమ్మటే ఒక మంచి మాట రాదు. వాళ్ళెట్లా వీళ్ళెట్లా, వాడెట్లా వీడెట్లా, అదెట్లా ఇదెట్లా, ఈ నానా రకాలై ఉన్నటువంటివన్నీ మనస్సులో చూపించుకోవటం, రాగద్వేషాలు పెంపొందింపజేసుకోవటం, అసూయలు, విద్వేషములు, కక్షలు పెంపొందింపజేసుకోవటం, వాటితోనే జీవనం, వాటితోనే బతుకు, వాటితో పోవాల్సిందే ఆ జీవి కాస్త తుది శ్వాస పర్యంతం వరకు సాగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. ఈ విధముగా ఈ లొకాలిటీకి ఇలాంటి యొక్క మార్గాలకు లోనై ఉన్నటువంటి వాళ్ళ జీవితంలో శాంతిగా జీవించే అవకాశం లేదు, ఆనందంగా జీవించే అవకాశం లేదు, తృప్తిగా జీవించే అవకాశం లేదు. ఏదో దిగులు, ఏదో చింత, ఏదో గొడవ, ఏదో అసూయ ఇలాంటి వాటితోనే మనసు ఎప్పుడూ కూడా ఒక అశాంతి విధానముగా సాగిపోయేదిగా అవుతుంది. కాబట్టి వాళ్ళల్లో మనస్సు మహావేగముగా పోయేదిగా ఉంటుంది. మనసహ జవీయ మనస్సు బాగా వేగముగా పోయేదిగా ఉంటుంది. మనస్సు కంటే ముందే ఆ బ్రహ్మం ఉన్నది అన్న మాట వస్తుంది. అయితే ఇక్కడ మనసు ఒక వేగవంతాన్ని చెప్పే విధానం చూసినట్లయితే ఎందువల్ల ఈ మనస్సులో ఇలాంటి యొక్క వేగం రావటం కారణం ఏమిటి, ఈ చపలత్వం రావటం కారణం ఏమిటి, నిశ్చలం లేకపోవడం కారణం ఏమిటి అన్న కోణంలో మనం మాట్లాడుకోవడం జరిగింది.
దాని యొక్క వేగాన్ని భక్తులై ఉన్న వాళ్ళు భగవన్నామంతో జయిస్తూ ఉన్నారు. యోగులై ఉన్నటువంటి వారు తన యొక్క యోగాభ్యాసముతో జయిస్తూ ఉన్నారు. అట్లా జ్ఞానులై ఉన్నటువంటి వారు స్వరూపమునందు లయింపజేసి ఆ మనస్సు యొక్క వేగాన్ని జయిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ జీవితంలో సశాంతిం ఆప్నోతి, ప్రశాంతముగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. నిర్మమ నిరహంకార సహశాంతిం అధిగచ్చతి అనే మాట స్వామి చెప్పే మాట. నిర్మమ నిరహంకార, అహంకారం మమకారాలు దూరంగా పెట్టినట్లయితే వాళ్ళు సహశాంతిం పరమశాంతిని బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి మనసు జవీయ వేగం, ఆ వేగం యొక్క విధానం మనసులో ఎందుకు వచ్చిందనే విషయం మీద మనం విశ్లేషించుకున్నాము. మిగతా భాగం రేపు చూద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.